రణబీర్ కపూర్ బాలీవుడ్ లో రామాయణాన్ని తీస్తున్నాడంటే ఏముందిలే ఒక ఆదిపురుషు లేదా ఇంకేదో మూవీ లాగా అట్లనే ఉంటుందని నేను అనుకున్నా. కాకపోతే నిన్న రిలీజ్ అయిన ఫస్ట్ వీడియోలో మాత్రానికి ఆ విజువల్స్ అయితే పీసులు అయితే ఎగిరిపోయినాయి. అసలు ఆ విజువల్స్ ఏమన్నా ఉన్నాయి, ఆ విజువల్స్ అయితే వామ్మో! ఆ యాషు గారైతే రావణాసుడిగా అయితే ఏరే రేంజ్ లో అయితే కనిపించారు. మన రణబీర్ గారైతే రాముడు రాముడుగా అయితే నటిస్తున్నారు. వాళ్ళిద్దరూ అయితే షూట్ అయినట్టు పర్ఫెక్ట్ గా అయితే ఇంకెవ్వరు షూట్ కాలేదని నాకైతే అనిపించింది నిన్న రిలీజ్ అయిన వీడియో చూస్తే. అసలు ఈ రామాయణాన్ని ఈ రేంజ్ లో తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. మనకి 2 భాగాలుగా రాబోతుంది ఈ మూవీ అయితే. బాలీవుడ్ నుంచి వెళ్ళి రణబీర్ కపూర్, ఇటొచ్చి యాష్ గారు అయితే రాముడుగా, రావణాసుడిగా అయితే ఈ మూవీలో నటిస్తున్నారు. సీతగా అయితే మన సాయి పల్లవి గారు అయితే ఈ మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీని విజువల్స్ వండర్ గా అయితే తెరకెక్కిస్తున్నారు. ఇది మూవీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది మన రామాయణం, మన చరిత్ర. ఈ మూవీని అయితే తెరకెక్కించడం జరుగుతుంది. అది కూడా 2 భాగాలుగా. అయితే నితీష్ తివారీ డైరెక్షన్ అయితే ఈ మూవీని అయితే చేస్తున్నారు. నేను మొదట్లో బాగా ఈ మూవీని బాలీవుడ్ వాళ్ళు డైరెక్షన్ చేస్తున్నారంటే ఏముంటదిలే మామూలుగా చేస్తారు రామాయణాన్ని అని నేను అనుకున్నా. ఈ విజువల్స్ అయితే అసలు వేరే లెవెల్‌లో ఉన్నాయన్నమాట. ఈ మూవీకి వాడే వీఎఫ్ఎక్స్, ఈ విజువల్స్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అన్నమాట. ఏందంటే మన రామాయణాన్ని ఈ రేంజ్‌లో చూపించటానికి ఇలాంటి విజువల్స్ కావాలని నాకైతే అనిపించింది నిన్న ఆ చిన్న వీడియో చూసే